శివపార్వతుల ఏకాంతాన్ని దేవతలు భంగం చేయడంతో శివుడి నుండి వెలువడిన తేజస్సును భరించలేక అల్లాడుతున్న భూమాతను అగ్నిదేవుడిని చూసి దేవతలు ఆ తేజస్సును భరించమని గంగాదేవిని వేడుకున్నారు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి తన కెరటాలతో ఉప్పొంగుతుంది. చివరగా శివశక్తి శరవణమనే సరస్సులో అందమైన 6 ముఖాలుగల కుమారుడిగా రూపొందుతోంది. ఆ శరవణమనే సరస్సు సాక్షాత్తు పార్వతీదేవి రూపాంతరం. బ్రహ్మ సృష్టించిన 6 కృతికలు ఆ బాలుడి ఆలనాపాలన చూస్తారు. ఆ బాలుడే కార్తికేయుడు, శివపార్వతుల ముద్దుల కొడుకు. ఒకసారి శివదర్శనానికి బ్రహ్మ మానసపుత్రులైన శనక, సనందలు దిగంబరంగా ఉండటం చూసిన కార్తికేయుడు నవ్వుతాడు. అలా నవ్వుటం తప్పని పార్వతీదేవి చెప్పడంతో కార్తికేయుడు తన తప్పుకు ప్రాయశ్చిత్తంగా సర్పరూపాన్ని ధరించి 60 సంవత్సరాలు పుట్టలో తపస్సు చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అవతరించాడు. త్రికరణ శుద్ధితో ఒకసారి నమస్కరిస్తే చాలు, సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.